మీకు ఎమ్మెల్యే ఎవరమ్మా? మాకు వెంకటగౌడ. వెంకయ్యగౌడ గారు ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన చేసిన మంచి పనులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఏమేమి మంచి పనులు చేశారు? రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు అన్ని వర్క్లు అంతా మాకు ఇంటి దగ్గరికే వచ్చి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా చేస్తున్నారు. మీ గ్రామంలో ఏమైనా మంచి పనులు చేశారా? రోడ్లు వేయడం కానీ కాలువలు వేయడం కానీ? చేసినారండి. మరి పలంనేరు ఆయన ఆసుపత్రి కట్టించారంట, నిజమేనా? నిజమే అండి. ఎన్ని పడకల ఆసుపత్రి అది? అది కరెక్ట్గా నాకు తెలియదండి. 100 పడక. ఆసుపత్రి ఎలా ఉంది, చూసారు మీరు ఎప్పుడైనా? లేదండి, మా ఆయన పోయినారు, నేను వెళ్ళలేదు. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది. ఆయన పెట్టిన పథకాలు అన్నీ అమల్లోకి వచ్చినాయి, అన్నీ చేసినారు. మరి ఎమ్మెల్యే గౌడ్ గారు ఏదైనా సమస్య ఉంటే చెప్తే అన్నీ తీరుస్తున్నాడా? తీరుస్తున్నారు. వితిన్ సెకండ్లో రావడం కానీ ఆయన అడిగిన చెప్పినామంటే వెంటనే వాళ్ళ పిఏకి ఇన్ఫార్మ్ చేసినామంటే వెంటనే వచ్చి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. మరి ఈసారి చంద్రబాబు వస్తే ఆ పథకాలు జగన్ గారు పెట్టిన పథకాలు ఇస్తే కొత్త పథకాలు ఇస్తా ఉంటున్నారు, మీరేమంటారు? ఈసారి మేమంతా జగన్కేనండి. జగన్ గారు చూపిస్తారా? మేము జగన్కే. మరి టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గారిని ఓడిస్తూ ఉంటున్నారు కదా, మీరేమంటారు? అది మాకు తెలియదు కానీ వచ్చేది మటుకు మా ఏరియాలో వచ్చేది మటుకు వెంకటగౌడ. మీకు ఎమ్మెల్యే ఎవరు? వెంకటగౌడ గారు ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? ఆయన చేసిన మంచి పనులు ఎలా ఉన్నాయి? బాగుంది సార్. ఏం మంచి పనులు చేశారు ఇక్కడ? పిల్లలకి స్కూల్లో అమ్మఒడి పడుతుంది, బాగుంది. ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఇప్పుడు స్కూల్ ఫీజు ఏమైనా కట్టాల ప్రాబ్లం అయినా కొంచెం అడ్జస్ట్ అవుతా ఉంది, బాగుంది సార్, సౌకర్యం అంతా. మరి పలంనేరులో ఆసుపత్రి కట్టించాలంట, నిజమేనా? హాస్పిటల్ పలంనేరు కట్టించినా అంటున్నారు. మరి మీ ఊర్లో కానీ సీసీలు పెట్టడం కానీ మంచి పథకాలు పెట్టడం కానీ ఇలాంటి చేశారా? చేశారు సార్, అన్నీ చేసినారు, బాగుంది సార్. మరి ఎమ్మెల్యే గారు ఆయన ఎలా ఉంటారు? రాగానే ఏదైనా సమస్య చెప్పడానికి తీరుస్తారా? అడుగుతారు సార్, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అప్పుడప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు. మీ ఊర్లో ఏమైనా మంచి పనులు చేస్తారా సార్? చేసినారు సార్. ఏమేమి చేశారా? ట్యాంకులు కన్నా కట్టించినారు, వాటర్ ట్యాంకులు కన్నా. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? బాగుంది సార్, అంతా బాగుంది. మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాను. ఇంట్లో పథకాలు ఏమైనా వస్తున్నాయా? వస్తూ ఉంది. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వరకు వస్తుంది, ఇంకేం రావట్లేదా? మరి ఈసారి చంద్రబాబు వస్తే ఆ పథకాలు ఇస్తే కొత్త పథకాలు ఇస్తే మనం గెలిపించండి అంటున్నారు కదా, మీరు చంద్రబాబుని గెలిపిస్తారా? చంద్రబాబు ఇన్నేళ్ళు ఉన్నారు కదా సార్, ఏం చేసినారు? ఏం చేయలేదు అంటారా? ఎందుకంటే ఏం చేయలేదు అంటారు? అంటే చాలా చేశానంటారు మా వరకు. ఇప్పుడు స్కూల్ అంతా డెవలప్ అయ్యింది కదా, స్కూల్ అంతా ఇప్పుడు జగనే కదా డెవలప్ చేసినారు, అమ్మఒడి అంతా. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా మొత్తము ఏమీ కులమత భేదాలు లేకుండా బుక్స్ అంతా ఇస్తూ ఉన్నారు కదా, పిల్లలు A to Z బాగా చూస్తూ ఉన్నారు కదా, అంత కులమతాలు భేదాలు లేకుండా పిల్లలందరూ ఒక్కటే అని బాగా చేస్తూ ఉన్నారు కదా. వైసీపీ గెలుస్తుందా? గెలుస్తుందనే నమ్ముతున్నాను. ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాం ఖచ్చితంగా. మీకు ఎమ్మెల్యే ఎవరమ్మా? వెంకటగౌడ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన చేసిన పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీ ఊర్లో కానీ రోడ్లు వేయడం కానీ కాలువలు వేయడం కానీ నీళ్ళ ట్యాంకులు వేయడం కానీ చేస్తారా? ముందుగానే వేయించినారు రోడ్లు, ఇప్పుడైతే నీట్గా పెట్టుకుంటాను. బాగా చేస్తున్నారు. ఆయన పలంనేరులో ఆసుపత్రి కట్టించారంట, నిజమేనా? నిజమే. మీరు ఎప్పుడైనా చూసారు ఆసుపత్రిని? చూసాము. ఎలా ఉందంట ఆసుపత్రి? బాగుంది. మరి ఎమ్మెల్యే గౌడ్ గారు ఆయన ఏదైనా సమస్య వస్తే చెప్తే అన్ని తీరటం కానీ అందరికి అందుబాటులో చేస్తున్నారు. మీ ఊర్లో ఏమైనా సమస్యలు తీర్చాడా చెప్పగానే? మా ఊర్లో అయితే మేమైతే పెద్దగా పోము, తీర్చారు చెప్పగానే చేస్తున్నారు. మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? బాగుంది. ఆయన విధి పథకాలు మీకు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి. ఏమి వస్తున్నాయి? ఆసరాడు, అమ్మఒడి వస్తుంది, పింఛన్ వస్తుంది. ఈసారి చంద్రబాబు వస్తే ఆ పథకాలు తీసేసి కొత్త పథకాలు ఇస్తాను నన్ను గెలిపించండి అంటున్నారు, మీరేమంటారు? అది చెప్పలేము కదండి. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? గెలవచ్చు అంటారు. మరి మీ ఎమ్మెల్యే గెలిపిస్తారా? కంపల్సరీ, ఖచ్చితంగా.